రిక్వెస్టెడ్. యా సార్ దుర్గా కుమార్ గారు మీరేం చెప్తారు సార్? ఖచ్చితంగా ఈ కేసు సంబంధించి ఇప్పటివరకు కృష్ణకాంత్ గారు చెప్పినట్లుగా రిమాండ్ పొడిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే సిట్ కస్టడీ పిటిషన్ వేశారో కస్టడీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే విచారించాల్సింది ఉంది కాబట్టి ఈ కేసులో. సో మీ అబ్జర్వేషన్ ఏంటి, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు కృష్ణకాంత్ గారు అన్నట్టు ఈ కేసు ఓ తీవ్రమైన కేసుగానే పరిగణించాలండి. కానీ దీన్ని అదునుగా పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడానికి సిట్ వేశారు. సిట్ వాళ్ళు చట్ట ప్రకారం ఏమేమి విచారణ చేయాలో వాళ్ళు చేస్తారు. రెండోది, ఇందులో అనేక సాంకేతిక అంశాల ద్వారా ఇప్పుడు ఇది దర్యాప్తు జరగాల్సి ఉంది కాబట్టి ఆ సాంకేతిక అంశాలను సేకరించుకోవటానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా, తర్వాత ఎటువంటి ఆరోపణలు లేకపోతే విమర్శలు వాళ్ళ దర్యాప్తుకి ఆటంకం కలిగించేటువంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా ఉంచితే యథార్థాలు బయటకు వస్తాయి. మీరు అన్నట్టు దీన్ని పూర్తి సమాచారం రావాలి అంటే ఆయన సిఐ గారు నాగరాజు గారిని వాళ్ళు కస్టడీకి అడిగిన 12 రోజులు కాకపోయినా 4 రోజులు 5 రోజులు 6 రోజులు అవసరం మేరకు ఇస్తారు. దాని గురించి పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఏంటంటే దీన్ని కేవలం ఒక చట్టపరమైన అంశంగానే కాకుండా సామాజిక పరంగా కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ఉండేటువంటి రౌడీజాన్ని లేకపోతే ఇలాంటి అసాంఘిక శక్తుల్ని బాగా అణిచివేశాడు అని ఒక పక్కన మన అందరం కూడా దేశవ్యాప్తంగా ఆయనకి ఒక కీర్తి, ఒక అభిమానం ప్రజలు చూపిస్తున్నారు. ఆయన కూడా మరి కేవలం చట్ట ప్రకారం అయితే ఆయన కూడా అది సాధించలేడు. పోలీసులకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ తీసుకొచ్చి మీరు కూడా ప్రతిఘటించండి, ప్రభుత్వం తరపు మేము కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తామని కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. అటువంటి రాష్ట్రంలో ఇవాళ ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి వీలుగా ఈ అసాంఘిక శక్తులకి ఒక హెచ్చరిక కూడా చేసి, మీరు కనుక లొంగిపోకపోతే లేకపోతే కోర్టులకో పోలీసులకో లేకపోతే మీ పద్ధతులు మార్చుకోవాలి, లేదంటే ఈ రాష్ట్రం వదిలిపోవాలని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో గణనీయమైనటువంటి శాంతి భద్రతల్లో అక్కడ మెరుగుదల కనిపించింది. అలాగే ఇప్పుడు ఇటువంటి విజయవాడ కూడా ఒక చిన్న పట్టణం కాదండి. నేను అక్కడ చదివాను, ఉద్యోగం చేశాను, నేను కృష్ణా జిల్లా వాసిని. విజయవాడ కూడా ఒక రకమైన అరాచకమైన టౌన్ అండి. అక్కడ ఇలాంటి గ్యాంగులు ఇప్పుడు ఇతను 25 ఏళ్లలో 23 క్రైమ్స్, చాలా మేజర్ క్రైమ్స్ చేసి ఉన్నాడు. ఇటువంటి వాళ్ళ పట్ల కనుక కొంచెం కఠినంగా వ్యవహరించకపోతే ప్రభుత్వం అక్కడ ఇబ్బంది పడేది, దాని మూలాన నష్టపడేది ఒక 14 ఏళ్ల బాలికని ఒక సామూహిక మానభంగం చేశారంటే వీళ్ళంతా కలిసి ఎలాంటి కఠినమైనటువంటి మనస్తత్వం ఉన్న నేరస్తులు విజయవాడలో ఉంటారో మా అందరికీ తెలుసండి. కాబట్టి చట్ట ప్రకారం తీసుకోవాల్సిన అంశాలు తీసుకోవాలి. కానీ సామాజికంగా ప్రజలు ఉన్నప్పుడు కొన్నిసార్లు సపోజ్ ఇవాళ పెడితే కోర్టులో ఇవాళ కాకపోతే 4 రోజులకో 10 రోజులకో బెయిల్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ వృత్తిని, వాళ్ళ ప్రవృత్తిని సమాజం మీద ఇలాంటి కఠినమైనటువంటి నేరాలు, క్రూరమైన నేరాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కృష్ణలంక ప్రజలు ఈ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు వచ్చిన తర్వాత మా పరిసరాల్లో, మా పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణలంకలో మేము కొంత ప్రశాంతతగా బతుకుతున్నాము అని చెప్తున్నారు. అంటే ప్రజల గోడు కూడా కొంత వినాలి. దీన్ని నేను అంటే పూర్తిగా నేను సమర్థిస్తున్నాను కాదు, కానీ ప్రభుత్వం కూడా మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పారు. ఇటువంటి ఘోరమైన నేరాలు చేసేవాళ్ళు, ఇలాంటి అత్యాచారాలు చేసేవాళ్ళు అదే వాళ్ళ ఆఖరి రోజుని మాత్రం గుర్తుపెట్టుకోండి అని యోగి ఆదిత్యనాథ్ గారు కనుక ఎలాంటి హెచ్చరిక చేశాడో, ఎలాంటి హెచ్చరిక చేయాల్సి ఉంటుందో నేరస్తుల పట్ల ఆయన కూడా చేశాడు. ఇది కనుక పోలీసులు కొంత ఇది వెసులుబాటు లేకపోతే కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి అండి. ఒకటండి, ఒక్క విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రజల్లో వచ్చినటువంటి ఈ నేర ప్రవృత్తి, క్రూర ప్రవృత్తికి తగ్గట్టుగా మన న్యాయ వ్యవస్థలు కానీ, న్యాయ చట్టాలు కానీ, తర్వాత దర్యాప్తు సంస్థలకు ఉన్న అధికారులు కానీ చాలవండి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. అక్కడ మనం సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక సామాజికంగా అందరూ కూడా మంచి నాగరిక సంస్కారవంతమైన సమాజం అనే ఉద్దేశంతో ఈ చట్టాలు చేశారు. కానీ
ఒక 2% ఆఫ్ ద పీపుల్ నాగరికత సంస్కారాలకు దూరంగా ఇలాంటి క్రూర ప్రవృత్తితో బతుకుతున్న మృగాలు కూడా ఈ సమాజంలో తిరుగుతున్నాయండి. ఇప్పుడు మనం విష పురుగుల్ని విషనాగుల్ని ఎలా అయితే చంపుతున్నామో ఇలాగే క్రూర మృగాలు కూడా ఒక్కోసారి మన సమాజంలో ఇప్పుడు మన కొన్ని జిల్లాల్లో కూడా వస్తున్నాయి. అటువంటప్పుడు ఎలాగైతే వాటిని పట్టుకుంటున్నామో లేకపోతే తీసుకెళ్లి అడవుల్లోకి వదులుతున్నామో ఇలాంటి వాళ్ళ పట్ల కూడా అలాంటి క్రూర మృగాల లాగానే మనం భావించి 98% ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందనేది నేను అయితే ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నాను. ఏదేమైనా సార్ విచారణ జరుగుతోంది. ఏదైనా సరే చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయనేది